రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. సాగునీటి ప్రాజెక్టులు, ఉద్యోగుల సమస్యలు, సంక్షేమ పథకాల అమలు కేబినెట్ మీటింగ్లో ప్రధాన ఎజెండాలు. ప్రజాపాలన ఉత్సవాలపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించనుంది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణపై కేబినెట్లో కీలకంగా చర్చించనున్నారు. ప్రాజెక్టు భవిష్యత్తు, సాంకేతిక అంశాలు, అవసరమైన మార్పులపై ఫోకస్ చేయనున్నారు. అలాగే తుమ్మిడిహట్టి ప్రాజెక్టు నిర్మాణంపై కూడా చర్చించనున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రితో భేటీ, తదుపరి చర్యలపై కేబినెట్ చర్చించనుంది. 7వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి తుమ్మిడిహట్టి పర్యటన నేపథ్యంలో ఆలోపే ప్రాజెక్టు నిర్మాణంపై నిర్ణయం తీసుకోనుంది కేబినెట్. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు, పెండింగ్ డిమాండ్స్ పై కేబినెట్ లో చర్చించనున్నారు. ముఖ్యంగా ఆర్టీసీ ఉద్యోగుల విలీన ప్రక్రియపై ఏర్పాటు చేసిన అధ్యయన కమిటీ నివేదికపై చర్చ జరగనుంది. అలాగే రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన బెనిఫిట్స్ బకాయిలను 100 రోజుల్లో చెల్లించే విధానంపై చర్చించనున్నారు. సంక్షేమ రంగంలో భాగంగా కొత్త ఆసరా పెన్షన్ల మంజూరుపై కూడా కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీల మేరకు కేకే కోదండరాం కమిటీ విధి విధానాలపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. ఇందిరమ్మ బీమా పథకం అమలుపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంపై తీసుకోవాల్సిన చర్యలపై కేబినెట్ చర్చించనుంది. ఈ అంశాలతో పాటు ఇతర పరిపాలనా అభివృద్ధి విషయాలపై కూడా కేబినెట్ లో చర్చించనున్నారు. ఈ సమావేశం రాష్ట్ర పాలనలో కీలక నిర్ణయాలకు దారితీసే అవకాశం ఉంది. ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు సమయం అవుతూ ఉండడంతో ఇక నుంచి బీఆర్ఎస్ వైఫల్యాలను ఫోకస్ చేయటం పక్కన పెట్టి తాము ఏం చేశామో చెప్పుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై విస్తృత ప్రచారం చేసే కార్యాచరణపై కేబినెట్లో చర్చిస్తారని సమాచారం.